హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాక్యములతో పాడబడినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. చివరి 3 వచనాలు మనం చదువుదాం. 17, 18, 19. 3వ అధ్యాయం 17 నుంచి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను వేడి కాళ్ల వలె చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. ఈ భాగమంతటిలో హబక్కూకు ప్రార్థన చేశాడు అని చదువుకుంటున్నాం. అంతేకాదు, అది ఒక గీతము లేక ఒక కీర్తన, వాద్యములతో పాడదగినది అని కూడా మనం చదువుతున్నాం. అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనం కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటాం. హబక్కూకు దేవుని సన్నిధిలో ఎలాగున ప్రార్థన చేస్తున్నాడు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో మనం గమనిస్తున్నాం. మనకు చాలా విచారాన్ని, బాధను కలిగించే ఒక సంగతి ఏంటో తెలుసా? మన ప్రార్థనకు జవాబు రాకపోవడం. మనం చేస్తున్న ప్రార్థనకు జవాబు రావట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఇక మనకి ఏం పారిపోదు, ఏమో దిక్కుతోసం, అసలు ఏం చేయాలో తెలియదు. రోజులు, నెలలు తరబడి ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదు అనుకోండి, ఇంకా ఆ వ్యక్తి చాలా నిరాశ చెందుతాడు. అసలు ఏం అర్థం కాదు. అటువంటి పరిస్థితి హబక్కూకు చేస్తున్న ఈ ప్రార్థనలో కొన్ని పరిస్థితులు మనకు కనిపిస్తాయి. అతడు ప్రార్థించే సమయానికి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, 1-2 అధ్యాయాలలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు రావట్లేదు. ఒకసారి 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుండువు. అంటే మొరపెడుతున్నాడు కానీ దేవుడు ఆలకించట్లేదు. అంతకన్నా దుఃఖం కలిగించే సంగతి ఏముంటది? ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఆలకించట్లేదు. అది ఒకలాంటి పరిస్థితి. ఇంకేం ఎలా ఉన్నాయి పరిస్థితులు? బలత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టును, నువ్వు రక్షింపకై ఉన్నావు. బలత్కారం జరుగుతుంది కానీ దేవుడు రక్షించట్లేదు. ఇక కలహాలు, జగడాలు, దెబ్బలాట్లు, గొడవలు, ఇట్లాంటి నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు, హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభించాడు. ఏంటి అసలు, ఎలా చేస్తున్నావు ఏంటి నువ్వు అని దేవుణ్ణే ప్రశ్నించాడు హబక్కూకు. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి ప్రశ్నించారా? ప్రభుత్వాన్ని కాదు, దేవుణ్ణి ప్రశ్నించారా? ప్రశ్నించుకోవడం. నువ్వెందుకు అలా చేశావు, నాకెందుకు అలా చేశావు, నా ఇంటిలో, నా కుటుంబంలో నువ్వు ఎలా చేయడం ఏంటి, ఎందుకు అని కొంతమంది ఆవేశపరులు చేస్తారు. నాకే చేశాడు దేవుడు ఇలాగా అని చెప్పి దేవుడి మీద చాలా ఆయాసపడుతుంది. అప్పుడు దేవుడు అతనికి అర్థమయ్యే రీతిలో విషయాలన్నిటినీ చెప్పాడు. హబక్కూకు అర్థమైంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడని దేవుడు హబక్కూకు ఒక పాఠాన్ని నేర్పించాడు. హబక్కూకు చేసిన ప్రార్థనలో మనం కొన్ని సంగతులు తప్పకుండా నేర్చుకోవాలి. భక్తులు ఎంతో మంది ప్రార్థన చేశారు. ఇర్మియా ప్రార్థన చేశాడు తన జాతి రక్షణ కొరకు. ఎస్తేరు ప్రార్థన చేసింది. ఎందుకోసం చేసింది? ఉద్యోగం కోసం కాదు, తన జాతి రక్షణ కోసం చేసింది. ఒక అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు. ఎందుకోసం చేశాడు? ఆస్తిపాస్తుల కోసం కాదు, ఆత్మల రక్షణ కొరకు పౌలు భారముతో ప్రార్థన చేశాడు.
ఒక దానియేలు ప్రార్థన చేశారు. ఎందుకోసం చేశారు దానియేలు ప్రార్థన? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేశారు. నేను ఈ రాత్రి మరి ఈ చివరి సమయం వరకు నిలిచి ఉన్న వారితో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ మనస్సుల్లో ఈ ఒక్క మాట బలంగా పడితే చాలు ఈ సంవత్సరం అంతా. ఒక్క మాట, దేవుని సంఘాన్ని ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించండి, దేవుని సంఘాన్ని ప్రేమించండి. దేవుని సంఘం కోసం ప్రార్థన చేయండి. నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమవలసిన సమయంలో మాత్రం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను మీకు ఎంత వివరించినా అర్థం కాకపోవచ్చు. దేవుని ప్రేమించండి, దేవుని సంఘాన్ని ప్రేమించండి, సంఘం కోసం ప్రార్థన చేయండి. దానియేలు యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేశాడు. మనము దేవుని సంఘము దాని క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. సామాన్యమైన సంగతి కాదది. దానియేలును ఎట్లాగైనా సరే ప్రార్థన చేయకుండా ఉండాలి అని చెప్పి కొంతమంది అధిపతులు అధికారులు కలిసి చట్టాన్ని చేశారు. ఒక 30 రోజుల వరకు ఏ మానవుని వద్ద కానీ రాజు వద్ద కానీ ఏ మానవుడు మనవి చేయకూడదు. ఒకవేళ మనవి చేస్తే ఏం జరుగుద్ది? సింహాల గుహలో పడేస్తారు, సింహాల గుహలో పడేస్తారు. ప్రార్థన చేస్తే ఏం చేస్తారంట? సింహాల గుహలో పడేస్తారండి. దానియేలు సంగతి చెప్పుకుంటున్నాం మనం. చేస్తే ఇదే సంగతి. చట్టం, ఒక శాసనం చేయబడి. ఎందుకోసం చేశారంటే దానియేలు కోసమే చేశారు. దానియేలుని ఎలాగైనా సరే పట్టుకోవాలి, వాడు అడ్డు చూడాలనుకున్నాడు. దొరికేశాడు దానియేలు. ఇంటికి వెళ్ళాడు. శాసనం చేయబడిందని తెలుసు, చట్టం చేయబడిందని కూడా తెలుసు. ఇంటికి వెళ్ళాడు, యథావిధిగా ప్రార్థన చేశాడు. ఇది యథావిధిగా ఉండే అలవాటు చెప్పకూడదు. అంటే యథావిధిగా అంటే రోజు మీకుండే అలవాట్లు అంటే చెప్పకూడదు. సరే, నాకేం చెప్పొద్దు కానీ ప్రార్థన యథావిధిగా చేయడం నేర్చుకోవాలి ఈ సంవత్సరం నుంచి. ఎలా చేయాలి? యథావిధిగా. ఉదయం చెయ్యాలి, మధ్యాహ్నం చెయ్యాలి, రాత్రి చెయ్యాలి అని పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు కీర్తన గ్రంథంలో. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం. నేను చెప్పట్లేదు, వచ్చిన చెయ్యాలి. మనం 3 సమయాల్లో కాకపోయినా ఏదో సమయం ఖచ్చితంగా మనం పెట్టుకుని, ఈ సమయంలో నేను కొంత సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి అని పెట్టుకుని టైం పెట్టుకుని ప్రార్థన చేయాలి. యథావిధిగా ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు చేస్తాడు? రోజుకి 3 ప్రార్థన చేస్తాడు. 3 సార్లు. ఎలా చేస్తాడు ప్రార్థన? కొడుకునా, కూర్చునా, మోకాళ్ళుని ప్రార్థన చేసి. నేను అందరినీ మోకాళ్ళు ఉండమని చెప్పలేదు, కానీ మోకాళ్ళు వంచగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళు. ఎందుకంటే తర్వాత వంగమన్నా వంగవాలి, మన మాట వినం. ఎందుకంటే ఇప్పటికే చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి. మనం తినే తిండి అలాంటివి ఏం మంచివేం కాదు, అన్ని అనారోగ్యకరమైనవి తింటున్నాము. వంగ మోకాళ్ళు. మన మాట విన్నప్పుడు మనం వాటిని ఉంచేయాలి. తర్వాత మనం చెప్పినా వినం. మోకాళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకో. ముఖ్యంగా యవనస్తులు, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కూడా మోకాళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకో. దానియేలు పట్టుకున్నాడు. దానియేలు ఏమని ప్రార్థన చేశాడంటే, మనం చెప్పుకున్నాం కదా, యెరూషలేము క్షేమం కోసం చేశాడు. నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? ప్రభువా, రాజుగారి శాసనం చేశాడు ప్రభువా, వెంటనే శాసనం రద్దు అయిపోతున్నాం. వెంటనే శాసనం ఏమైపోలే? శాసన సంగతి మనకెందుకు? శాసన సంగతి ఆయన చూసుకుంటాడు, మనం ప్రార్థన చేయాలి. అంటే దేని కొరకు ప్రార్థన చేయాలో దాని కొరకు చెయ్యడం మనం వివేకం, విజ్ఞత ఉపయోగించాలి. దానియేలు శాసనం కొరకు కాదు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. దానియేలు పట్టేసుకున్నాడు, బంధించేశాడు, సింహాల గుహలో వేసేసాడు. అందరూ అనుకున్నారు అయిపోయాడు సంగతి. దానియేలు అయిపోయాడంటే దానియేలుకి ఏమి లేదు, అంతా అయిపోయింది అనుకున్నా.
అవ్వలేదు, మొదలైంది, అప్పుడే మొదలైంది. దానియేలు ఏం చేస్తున్నాడు? సింహాల గుహలో హాయిగా ఉన్నాడు, నిశ్చింతగా ఉన్నాడు. సింహాలు ఏమైనా హాని చేశాయా? చెయ్యలేదు. దానియేలు గొప్ప ప్రార్థన. ఈ 2025 సంవత్సరంలో నేను, మీరు అందరం, మీరు చేయండి నేను చేయను అనట్లేదు, నేను మీరు ఎక్కువగా చేయాల్సింది ఏంటో తెలుసా? మాటలు కాదు, పాటలు కూడా కాదు, ప్రార్థించాలి. నా కొరకునే చేసుకోవాలి, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం, నేను ఎరిగిన వారందరి కోసం ప్రార్థించాలి. అమ్మ ఎక్కువ ప్రార్థన చేయాలి. మీరు అనుకుంటున్నారేమో హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏమంత హ్యాపీగా ఉండదు, రేపే ఉండదు హ్యాపీ, అంతా వట్టిదేమని చెప్పుకుని అని ఏదో తాత్కాలిక మీరు సంబరపడతారు అంతే. మనం ఇంకా తక్కువ, బయట వాళ్ళు ఇంకా వెర్రి క్యాగేసి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాని సంతోషం ఉంది, ఇప్పుడే వస్తుంది కూడగట్టుకుని చెప్తారు. మనం అంత ఓవర్ చేయక్కర్లేదు, కానీ అంతేముండదు. మనం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది వాగ్దానాలు ఇస్తారు, పాటలు, మనం వాటిని నమ్మం. నేను కూడా నమ్మేవాడిని ఒకప్పుడు, కానీ మానేశారు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం మనదే, ఆటరీ కాదు వాగ్దానం అంటే. చిలక దోషం కూడా కాదు, కళ్ళు మూసుకుని తీసుకునేది కాదు. దాన్ని వ్యాపారం చేశారు, దాని సంగతులను. సరే, మనం వాటిని ఆచరించే వాళ్ళం కాదు. మనం దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా నమ్మి విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. నీవు 1 కావాలా 100 కావాలా వాగ్దానాలు? ఏమంటే ఒకటి జరిగితే సరిపోతా మీకు? ఎంత పేదవాడు మనం. ఇన్ని వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలన్నీ నమ్మండి, విశ్వాసం ఉంచండి, స్వతంత్రించుకోండి అని చెప్తుంటే మాకు కూడా సాల్వ్ అయ్యే బాబా నిన్ను మాకు వల్ల కాదని చెప్తున్నారు కొంతమంది. మనం ఆ లెక్కలోకి చెందిన వాళ్ళు చేత మనం ఎక్కువ ప్రార్థించాలి. దానియేలు గొప్ప ప్రార్థన పరుడు. నేను కొన్ని మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకో. దానియేలు చేసిన ప్రార్థన వల్ల సింహాలకు ఆహారం లేదు. సింహాలు గుహలో పడ్డాడు అప్పుడే. దానియేలు తిన్నాయా? ఏం చేసి ఉంటాయంటారా? ఉపవాసంతో నోళ్ళన్నీ బిగించేశాడు దేవుడు, ఆయనే బంధించేశాడు. తినడానికి లేదు. అప్పటికే ఇలా చేసి ఉండవచ్చు. ఆ అధికారులు, అధిపతులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసి ఉంటారంటే 2-3 రోజుల ముందు నుంచి వాటికి ఆహారం బందీ చేసి ఉంటే బాగా మంచి కరకరకర ఆకలి మీద ఉంటాయి కదా, దానియేలు పడిన వెంటనే ముక్క కూడా లేకుండా మింగేస్తాయి అనుకుని అప్పటికే చాలా రోజుల నుంచి ఆహారం లేక ఉన్నాయి. దానియేలు వచ్చిన తర్వాత కూడా అట్లాగే సింహాలకు ఆహారం లేదు. రాజుకు నిద్ర లేదు. అది నిద్ర ఉందా? నిద్ర లేదు. ఆయనకేమి చింత? డబ్బులు లేవా, లేదా ఆరోగ్యం లేదా, ఏం లేదు, అన్నీ ఉన్నాయి, అన్ని నిద్ర లేదు. చేశాడు దేవుడు మరి నిద్ర లేకుండా. అంతేకాదు, రాజుగారు చేసిన శాసనం కూడా నిలవలేదు. తెలిసిందా? ఆ రోజే మార్చేశాడు, ఆ మరుసటి రోజే శాసనం అంతా మార్చేశాడు. దానియేలు దేవుణ్ణి తప్ప ఎవరినైనా మొక్కితే మీ ఇల్లు పెంట కుప్పలు అయిపోతాయని చెప్పాడు. దానియేలు కాదు చెప్పింది, దర్యావేషు రాజు చెప్పాడు. శాసనం నిలవలేదు. దానియేలుకు ఏ హాని లేదు, ఏ నష్టం జరగలేదు. చిన్న గోరు కూడా గీసుకోలేదు. సింహపు గోరు కూడా కుక్క గీరినట్టుగా కూడా గీరలేదు సింహాలు. చూడండి ఎంత భద్రతనిచ్చాడు. అక్కడి నుంచి అలా పడిపోతుంటే సింహాలన్నీ వచ్చి అతన్ని వలయసి పట్టుకున్నట్లుగా పట్టుకున్నాయంట. భక్తులు చెప్పారు, అట్లా నేనేం చూడలేదు, అట్లా ఆత్మ ద్వారా ఆలోచించి చెప్పాను. ప్రార్థన ద్వారా మనకు అంత క్షేమం ఉన్నది. పరలోకంలో ఉన్న దేవుని చేతిని కదిలించగలిగిన శక్తి ప్రార్థన.
పరలోకంలో దేవుని సింహాసనాన్ని సైతం కదిలించగలిగిన శక్తి ప్రార్థనకు. మనం చేస్తే సింహాసనం కదిలిపోత పైన ఆయన ఉండలేడు, చలించకుండా ఉండలేడు, తప్పకుండా ఆయన కదులుతాడు. అందువలన మనం ఈ సంవత్సరంలో దానియేలు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేయాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రార్థనకు మానకండి, సంఘానికి మానకండి, ఆరాధనకు మానకండి. హబక్కూకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను అంటున్నాను. నేను వివరించలేను కానీ కొన్ని అలా టూటీగా పోతారుగా చెప్పేస్తాను. మనలో ఉండవలసిన ఒక లక్షణం ఏమిటంటే దేవుని భయం ఉండాలండి. మరి నన్ను క్షమించండి మాట అంటున్నప్పుడు, మనలో ఎక్కువ మందిలో లేనిది అదే. ఎక్కువ మందిలో లేనిది ఏంటి? దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నవాళ్ళు ఆదివారం ఆరాధన మానడం. ఆరోగ్యంగా ఉంటే ఎక్కడికైనా ఊరెళ్తే వేరే సంగతి. ఇంట్లోనే ఉండి మందిరానికి రాలేని వాళ్ళు ఉన్నారు. అర్థమేంటో తెలుసా? దేవుని భయం లేదు. ఏం చేస్తాడండి దేవుడు? ఏం చేయలేండి. దేవుని భయం లేదు. హబక్కూకు ఏం చెప్తాడో తెలుసా? నేను దేవుని గురించి విని నేను భయపడుతున్నాను అని చెప్తున్నాను. ఈ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటో తెలుసా? దేవుని భయాన్ని మనం నేర్చుకోవాలి. ఎవరికి భయపడాలి? చట్టాలను మనం గౌరవించాలి, ప్రభుత్వాలను మనం గౌరవించాలి, నాయకులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. కానీ దేవునికి మనం భయపడాలి. దేవునికి భయపడేవాడు లోకంలో దేనికి భయపడ్డాడు? నిమ్మకాయలకు భయపడ్డావు, ఎండుమిరపకాయలకు భయపడ్డావు, ఇంకా లోకంలో దేనికి భయపడ్డావు. గుమ్మడికాయలకి, ఆకాయలకి, ఈ కాయలతో భయపడ్డావు. కర్లేదు. దేవుని భయం లేకే మనకి భయాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దేవునికి భయపడాలి. దేవునికి భయపడే ఒక వ్యక్తిని చెప్పండి మీరు, మీకు తెలిసిన వాళ్ళు. గాంధీనగర్లో వాళ్ళు కాదు, బైబిల్లో వాళ్ళు తాగిస్తారు. చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథం. దేవుని భయం కలిగిన వారు ఆశీర్వదించబడతారు. అన్నింటికి మూలం అదే, ఆ దేవుని భయం. పాపం చేయకుండా కాపాడుతుంది, క్రమంగా జీవించడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి. ఇంకా చాలా సంగతులకు మూలమైన సంగతి ఏంటంటే దేవుని భయం. హబక్కూకు చెప్తున్నాడు, నేను నిన్ను గూర్చిన వార్త నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు. ఏమంటున్నాడు? నీ కార్యాన్ని నూతన. 2024 అయిపోయింది, ఇందాక అయిపోయింది లేదు, ఇది ఆయేషంగా అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు కొత్త సంవత్సరం. ఏం చేయాలి ఇప్పుడు మనం? నీ కార్యమును నూతనపరచుము. నూతన సంవత్సరమే కాదు, నన్ను నూతనపరచు, నీ కార్యాలు నా జీవితంలో నూతనపరచు అని మనం ప్రార్థన చేయాలి. అక్కడ అతడు చేస్తున్న ప్రార్థన ఎట్లా ఉందంటే, నీవు నా జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యి అని చెప్పట్లేదు కదండి. నీ కార్యము నూతనపరచుము అంటున్నారు. మన జీవితంలో నూతన పరచబడవలసిన ఒక 4-5 సంగతులు నేను చెప్పి, కొన్ని సంగతులు చెప్పి నేను ముగించాను. మన జీవితంలో నూతన పరచబడవలసిన ఒక 4 సంగతులు రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం. మన జీవితంలో నూతన పరచబడవలసిన కొన్ని సంగతులు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు గొప్పయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు. మొదటి సంగతి ఏంటంటే మన విశ్వాసం నూతన పరచబడాలి. ఏం నూతన పరచబడాలి? మన విశ్వాసం నూతన పరచబడాలి. దేవుని పిల్లలకు దేవుని పట్ల సరి అయినటువంటి జీవం కలిగినటువంటి విశ్వాసం ఉండాలి. మరి అది ఉందో లేదో మనమే పరిశీలన చేసుకోవాలి.
కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దైవజనుడైన పౌలు ఇలా చెప్పారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మీరే చూసుకోండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే చూసుకోండి అని చెప్తున్నారు. అప్పుడు మన విశ్వాసం నూతన పరచబడాలి. హబక్కూకు చేసినట్లుగా మనము చేయవలసిన ఒక ప్రార్థన ఏంటంటే, దేవా నా విశ్వాసాన్ని నూతన పరచు, నాలో అపనమ్మిక అవిశ్వాసం ఉండకుండా సహాయం చేయి, నాలోని విశ్వాసాన్ని నూతన పరచుము అని ప్రార్థన చేయాలి. రెండవది, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందాము అన్నాడు. రెండవది ఏంటంటే, నిరీక్షణ నూతన పరచుము, నా విశ్వాసాన్ని నూతన పరచుము, నాలో ఉన్న నిరీక్షణను నూతన పరచు. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? టీవీ కాదు నిరీక్షణ అంటే. నిరీక్షణ అంటే ఎదురు చూచుట అని అర్థం, కనిపెట్టుట అని అర్థం. మనం ఇప్పుడు ప్రభు కొరకు కనిపెడుతున్నాం, ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నాం, ఆయన త్వరలో రాబోతున్నాం. మనము నిరీక్షణ కలిగి జీవించాలి. మన నిరీక్షణ నూతన పరచబడాలి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఉన్నారు, వివాహం కోసం ఎదురు చూసేవారు ఉన్నారు, గర్భఫలం కొరకు కూడా ఎదురు చూసేవారు ఉన్నారు. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రభు కొరకు ఎదురు చూడాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం ఏం చెప్తున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఎవరి కొరకు ఎదురు చూడాలి? రాజుల కొరకు కాదు, నాయకుల కొరకు కాదు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. మనకు నూతన బలం కావాలి, నూతన బలం కావాలి. నూతన బలము పొందాలంటే మనం ప్రభు కొరకు ఎదురు చూడాలి. మన నిరీక్షణ నూతన పరచబడాలి. ప్రభువా నా విశ్వాసాన్ని నూతన పరచుము, నా నిరీక్షణను నూతన పరచుమును ప్రార్థన చేయాలి. మూడవ సంగతి, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం కూడా చదువుకుంటారు. 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లాహకి కర్త కాదు. మూడవది ఏంటంటే సమాధానం. ప్రభువా సమాధానమును నూతన పరచు. ఒక వ్యక్తి దేవునితో మొదటిగా సమాధాన పడాలి. దేవునితో సమాధానం కలిగి జీవించేవాడు ఇతరులతో లేక మనుషులతో కూడా సమాధానం కలిగి జీవిస్తాడు. దేవునితో సమాధానం లేని వ్యక్తి తన జీవితంలోనే సమాధానం కలిగి ఉంటాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో. ఒక వ్యక్తి దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు అనుకోండి, తన జీవితంలో సమాధానాన్ని పొంది ఉంటాడు, ఇతరులతో కూడా సమాధానం పడతాడు. దేవునితో సరి అయిన సమాధానం లేని వ్యక్తి తన జీవితంలో సమాధానం కలిగి ఉండడం, ఇతరులతో కూడా సమాధానం కలిగి ఉండడం. కాబట్టి మనం దేవునితో సమాధాన పడాలి. నా సమాధానమును నూతనపరచుము అని ప్రార్థన చేయాలి. సమాధానానికి వ్యతిరేకమైన పదాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే భయము, పిరికితనం. భయము, పిరికితనం. మనం చాలాసార్లు భయపడతాం, చాలాసార్లు మనం భయపడుతాం. కాబట్టి నా నిరీక్షణను నూతనపరచుము, సమాధానమును నూతనపరచుము. మూడో సంగతి, నాలుగో సంగతి, హబక్కూకు 3:18 చూడండి. హబక్కూకు 3:18. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవునిందు నేను సంతోషించెదను. చివరిది రక్షణ. నా విశ్వాసాన్ని నూతనపరచుము, నా నిరీక్షణను నూతనపరచుము, సమాధానమును నూతనపరచుము, రక్షణను
నూతన పరచు. అంటే దాని అర్థం ఏంటంటే రక్షించబడిన విశ్వాసి జాగ్రత్తగా జీవించాలి. జీవించకపోతే రక్షణ ద్వారా అతనికి కలిగే ఆనందాన్ని కోల్పోతాడు. ఈ రక్షణానందం నాకు మరలా పుట్టించును అని 51వ కీర్తనలో దావీదు ప్రార్థించినట్లుగా ప్రార్థించాలి. దేవా, నీ రక్షణ నాలో నూతన పరచు. పాపం చేయడం ద్వారా, అవిధేయత చూపడం ద్వారా మనం ఆనందాన్ని పోగొట్టుకుంటాం. ఆ ఆనందాన్ని మనం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ఒకవేళ పోగొట్టుకుంటే చేయాల్సింది ఏంటంటే రక్షణను నూతన పరచుము అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి హబక్కుకు దేవుని పాదాల దగ్గర చేస్తున్న ప్రార్థన ఏంటంటే సంవత్సరాలు జరిగిపోతున్నాయి, గతించిపోతున్నాయి, సంవత్సరం వెంబడి సంవత్సరం అలా జరిగిపోతూనే ఉన్నాయి. కానీ అతని బలమైన కోరిక ఏంటంటే దేవా, నీ కార్యం నా జీవితంలో నూతన పరచు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా వాటిని లేక దానిని తెలియచేయము అంటున్నాను. దాన్ని నాకు తెలియచే ప్రభువా, ఈ కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో నూతనపరచుము. నా ప్రార్థన జీవితాన్ని నూతనపరచుము. నా భక్తి జీవితాన్ని నూతనపరచుము. నా ఆత్మీయ జీవితాన్ని నూతనపరచుము. నా ఆలోచనను నూతనపరచుము. నా తలంపులను నూతనపరచుము. నా ఉద్దేశాలను నూతనపరచుము. ఇట్లాగున దేవుని ప్రేమ మన జీవితంలో నూతనపరచబడాలి. ఇలాగున మన జీవితంలో ఇంతవరకు ఉన్న విషయాలన్నిటినీ ఆయన పాదాల దగ్గరికి తెచ్చి దేవా, నా మరలా ఒకసారి నూతనపరచుము, ఉజ్జీవపరచుము అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మరలా ప్రభు మనం ఏం చేస్తారంటే నూతన పరుచుతాం, నూతన ఫలముతో నింపుతాం. ఈ రాత్రి అటువంటి ప్రార్థనతో మనం గృహాలకు వెళ్ళడం చాలా ఆశీర్వాదం. చివరిగా అతను చెప్పిన సంగతులు ఏంటో తెలుసా? 17, 18, 19 వచనాల్లో అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు గొడ్డులో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించు. అమ్మా, అయ్యా, ప్రభువులో ఆనందించడం మనం అలవాటు చేసుకోవాలి. అర్థమైందండి? ప్రార్థన చేయాలి బాగా. రెండోదేమో దేవుని పట్ల భయం కలిగి ఉండాలి, దేవుని భయం కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే దేవునిలో ఆనందించాలి. ఎవరిలోని? దేవునిలో ఆనందించేవాడు స్థిరంగా ఉంటాడు, దృఢంగా ఉంటాడు. పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా మారినా ఏమీ చలనం లేకుండా కదలకుండా ఉంటుంది. ఇంకా పైన చెప్పాడు కదా, ఇవేమి జరగకపోయినా సరే అతనే భయపడ. ఉద్యోగం లేకపోయినా, జీతం రాకపోయినా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారినా అయినా పర్వాలేదు, ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు అన్నాడు. రక్షణకర్త ఎవరని చెప్తున్నాడు అతను? హబక్కుకు నా రక్షణకర్త అని చెప్తున్నాడు. యేసుప్రభు రక్షకుడు, దేవుడు అన్ని చాలా సంగతులు చెప్తున్నాం, కానీ నా రక్షకుడు, నా ప్రభు అని చెప్పగలరా? ఈ రాత్రి ఇప్పుడులో కూర్చున్నవారు ఒకవేళ అలా చెప్పలేని వారు ఉంటే ఈ రాత్రి అయినా యేసుప్రభు నమ్ముకోండి. మిమ్మల్ని ప్రేమించి ప్రభు మరొక సంవత్సరాన్ని మీకు పొడిగించాడు, రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, బాప్తిసం పొందడానికి. ఈ రాత్రి అయినా ప్రభువును అంగీకరించాలి. ఇంకేం చెప్తున్నాడో తెలుసా? ప్రభువుకు యెహోవాయే నాకు బలం, నా ధనము కాదు నా బలం, నా జనము, నా జనాంగం, నా ప్రజలు, నా వాళ్ళు, నా ఇంటి పేటోళ్ళు కాదు నాకు బలం. ఎవరు బలం? నాకు ప్రభువే నా బలం. ప్రభువులోనే నేను ఆనందిస్తాను. కాబట్టి ఆయనే మన బలం, ఆయనే మనల్ని నిలబెట్టేవాడు అని గ్రంథకర్త చెప్తున్నాడు. ఆయుష్ ఉన్నోళ్ళంతా, ఆరోగ్యం ఉన్నోళ్ళందరూ కూడా బ్రతకరండి.
ఆరోగ్యం లేనివాడు అందరూ కూడా చనిపోవాలి. ఆయుష్ ఉన్నవాళ్లే బతుకుతారు, ఆయుష్ లేనివాళ్ళు చనిపోవాలి. కరెక్టా నేను చెప్పింది? మనకు ఆయుష్ ఇచ్చేవాడు దేవుడే, ఆయుష్ను పొడిగించేవాడు కూడా. హిజ్కియాకు పొడిగించింది ఎవరు? మనకు కూడా పొడిగిస్తుంది ఆయన. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. ప్రభువుకు మనం ప్రార్థన చేద్దాం, ప్రభు పట్ల భయం కలిగి ఉంటాం, ప్రభువులో ఆనందిద్దాం, ప్రభువునే మన బలముగా మనం కలిగి ఉంటాం. ఈ 4 మొక్కలు, మొక్కలంటే ఆ మొక్కలు కాదు, ఈ 4 మొక్కలు మనసులో పెట్టుకుని సంవత్సరం అంతా వీటి ప్రకారంగా జీవించడానికి ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రార్థన అలా ఉంచండి. మరొక చిన్న తీర్మానం చేసుకుని మన గృహాలకు వెళ్తాం. ఇంకా ప్రభువుని నమ్మని వారు, రక్షణ తీర్మానం చేయని వారు, పాపాల విషయమే పశ్చాత్తాపడని వారు,